వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ శాసన సభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదన్నారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారని, కానీ మేము అలా చేయలేదు, వారి అభిప్రాయాలు విన్నామన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎవరు గొంతు విప్పకూడదు అనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉందని, మండలిలో ప్రజల తరఫున గొంతు విప్పటానికి అవకాశం ఉందన్నారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి అని సూచించారు వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారని, నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్నట్లుగా ఉందన్నారు. ప్రతి అంశంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియా ద్వారా మాట్లాడాలని, తాను కూడా ఆ అంశాలను ప్రస్తావిస్తానన్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలన్నారు వైఎస్ జగన్. తన అత్తగారి సొత్తు అన్నట్లుగా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచిత వైద్యం అందుతుంది అన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మార్గాలను అన్వేషించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.